రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు రైడ్ నిర్వహించారు. కొచ్చిలోని వారి నివాసాల్లో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఆపరేషన్ నమ్మకం చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 చోట్ల సోదాలు జరుపుతున్నారు. లగ్జరీ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా తెప్పించుకున్నారని దుల్కర్, పృథ్వీరాజ్లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు భూటాన్ ఆర్మీకి చెందిన హై ఎండ్ వాహనాలను కొనుగోలు చేసి అక్రమంగా రీసేల్ చేసే గ్యాంగ్ నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. రైట్, ఈ కస్టమ్స్ రైడ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దేశవ్యాప్తంగా కస్టమ్స్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ హీరోలకు సంబంధించినటువంటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు కస్టమ్స్ అధికారులు. ఇటీవల కాలంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు మరికొంతమంది నటులు ఇతర దేశాల నుంచి హై ఎండ్ కార్లను, లగ్జరీ కార్లను కొనుగోలు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించే ఆ యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భూటాన్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి లగ్జరీ కార్లను ఒక ఫేక్ మాఫియా ముఠా నుంచి కూడా కొనుగోలు చేసి హై ఎండ్ కార్లను వీళ్ళు రీసేలింగ్ కు సంబంధించి కావచ్చు, ఆ ప్రాసెస్ లో భాగంగానే వీళ్ళు తీసుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్న విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు దుల్కర్ సల్మాన్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు మరోవైపున పృథ్వీరాజ్ సుకుమారన్ యొక్క ఇళ్లు, కార్యాలయాలు, ఇతర బంధువుల యొక్క ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఢిల్లీ, ముంబై, కొచ్చి, వీళ్ళు ఇద్దరు హీరోలు నివసిస్తున్నటువంటి కొచ్చితో పాటు ఢిల్లీ, ముంబైలో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ హై ఎండ్ కార్లకు, విదేశాల నుంచి వచ్చినటువంటి లగ్జరీ కార్లను కొన్న విషయం తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కొనుగోలు చేసినటువంటి కార్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అక్రమంగా దాదాపు 100 కార్లను దిగుమతి చేసుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే దాదాపు 30 చోట్ల, 3 రాష్ట్రాల్లో 30 చోట్ల పలు బృందాలుగా విడిపోయిన కస్టమ్స్ అధికారులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు ఇటు హీరోలు కొనుగోలు చేసినటువంటి ఇది విదేశాలకు చెందిన హై ఎండ్ లగ్జరీ కార్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సోదాల అనంతరం మరింత సమాచారం కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.